హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు వచ్చేసి నేను టాపిక్ మెహందీ గురించి తెచ్చాను. బికాజ్ మెహందీ లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు చాలామంది అడిగారు బ్రైడల్ది అండ్ ఇండియన్ది, ఇంకా డిఫరెంట్గా మెహందీ డిజైన్స్ వేసే వాళ్ళని చూపించమని. సో ఈరోజు వచ్చేసి నిత్యానంద్ మెహందీ ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి బోరబండాలో ఉంది మనకి, రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి. సో వాళ్ళని ఇన్వైట్ చేస్తాను బికాజ్ నాకు అంత పర్టికులర్గా తెలీదు. సో వాళ్ళని కనుక్కుందాం, వాళ్ళు ఎక్కడ స్టడీ చేశారు అండ్ ట్రైనింగ్స్ కూడా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్స్టిట్యూట్ కాదు బట్ వాళ్ళ ఇంట్లోనే ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో అనే కాదు, ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఎక్కడ వచ్చినా కూడా ఆర్డర్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా కూడా వెళ్ళి వేస్తారు. సో చాలా బాగున్నాయి. నేను డిజైన్స్ అయితే వాళ్ళవి చూశాను, అంటే మొబైల్లో చూపించారు నాకు. సో మీకు అలా కుదరదు కాబట్టి నేను పిక్స్ అయితే పెడతాను అండ్ నేను కూడా ట్రయల్ చేస్తాను. సో ఫస్ట్లీ అయితే ఆ నిత్యానంద్ గారిని పిలుద్దాము అండ్ తన్ని ఎక్కడ చేశారు ఏంటి అని, ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది అని చెప్పేసి కొంచెం ఇంట్రో అయితే తీసుకుందాము. సో వెల్కమ్ నిత్యానంద్ గారు. హాయ్, హలో, నమస్తే మేడం. హలో అండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ఫీల్డ్కి ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు ఏంటి అనేది మా వ్యూవర్స్కి చెప్పండి. నేను ఈ ఫీల్డ్కి వచ్చి 13 ఇయర్స్ అయింది మేడం. ఓకే, 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అవును మేడం. ఓకే, అండ్ ఎక్కడ వర్క్ చేశారు అంటే మీరు మెహందీ ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఫస్ట్ రాజు అని ఒక బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను. తన దగ్గర బేసిక్ నేర్చుకున్నాను. ఓకే, దాని తర్వాత నేను ఆశ చావలా, దీపికా చౌహాన్ వాళ్ళ బుక్స్ ఉండేది. ఓకే, 13 ఇయర్స్ బ్యాక్. ఎక్కడ అండి? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లో తీసుకున్నాను. ఓకే, దాంట్లో అడ్వాన్స్ నేను ఆ డిజైన్ చూసి అడ్వాన్స్ నేర్చుకున్నాను. అక్కడ నుండి మ్యాక్ అకాడమీకి వెళ్ళి అక్కడ ప్రొఫెషనల్ కోర్స్ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఓ గుడ్. 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తాను. మొత్తం 3 lakhs ఖర్చు పెట్టాలి. ఓకే, అండ్ ఇప్పుడు అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అంటే మీరు వర్క్ చేస్తున్నారా, ప్లస్ మీ దగ్గర అంటే ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారని చెప్పారు కదా. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మీ దగ్గర? ఇప్పుడున్న బ్యాచ్ లో మాత్రం 20 members ఉన్నారు. ఓకే, అండ్ ఆ 20 members జస్ట్ స్టార్ట్అప్ బేస్ లో ఉన్నారో ఎక్స్పీరియన్స్డ్ ఏనా? అంటే మీరు చెప్పేశారు ఆల్రెడీ, ట్రైనింగ్ ఇచ్చారా? మిడిల్ లో ఉన్నారు. ఓకే, ఇంకా 1 month టైం ఉంది ట్రైనింగ్. ఓకే, అండ్ మీ దగ్గర వర్కర్స్ ఏమైనా ఉంటారా? బికాజ్ ఒక్కరే అయితే చేయలేరు కదా బ్రైడల్, ఏవైనా ఆర్డర్స్ వచ్చాయి అంటే. సో ఎంతమంది వర్కర్స్ ఉంటారు? 15 members ఉన్నారు మేడం. ఓకే, కూల్. అండ్ మీకు సర్టిఫికేషన్ అలా ఏమైనా ఉన్నాయా? సో ఫుల్లీ సర్టిఫైడ్ అంట వాళ్ళు. అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా వాళ్ళు చేస్తారు. బికాజ్ థీమ్ బేస్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా ఒకటి మెహందీ గురించి చెప్పాను. సో అలానే వీళ్ళు కూడా ఏంటి అంటే మీకు క్రాడల్ సెరమనీ ఉన్నా లేదా ఇంకా ఏవైనా సెరమనీస్ ఉన్నా కూడా, బర్త్డేస్, వెడ్డింగ్స్, అలా ఏదైనా థీమ్ బేస్గా వాళ్ళు మెహందీ అయితే చేస్తారు. సో మీకు ఏవి కావాలన్నా నిత్యానంద్ గారిని అంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఎప్పుడైనా ఆర్డర్ బుక్ చేసుకోవాలి అంటే కనుక 1 month or 2 months బిఫోరే చేసుకోవాలి. బికాజ్ వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు సీజన్లో. ఎక్కువగా సడన్గా కావాలి అంటే అసలు అంటే వాళ్ళకి వీలు అవ్వదు సడన్గా రావాలి అంటే కూడా. సో అంతమంది వర్కర్స్ 15 members ఉన్నా కూడా ఏంటి అంటే ముందు నుంచే బుక్ అయిపోతాయి కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు ఎక్కడ ఎవరిని పంపించాలి అనేది. సో కరెక్టే కదండి. సో ఎప్పుడైనా కూడా మీరు అంటే ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఉంది ఈవెంట్ అంటే కనుక 1 month బిఫోరే మీరు చెప్పండి. బికాజ్ వాళ్ళు ఫ్రీ ఉంటేనే మీకు చేయగలుగుతారు కాబట్టి ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవాలి. సో వాళ్ళు డిజైన్స్ అనేది చూసేద్దాము. ఫస్ట్ నాకు ఏది చేస్తారండి? ఇండియన్ డిజైన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నాకు ఇండియన్ డిజైన్ వేస్తారంట. నేను లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసేద్దాం.
సో చూసారు కదా, అంటే నేను చాలా బాగా వేసుకున్నాను, నాకైతే బాగా అనిపించింది. వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు, అంటే మెహందీ కూడా చాలా ఫాస్ట్గా కూడా చేశారు. సో మీరు కావాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో పెడతాను, డ్యామ్ చేయండి. నిత్యానంద్ గారు అయితే చాలా బాగా చేశారు నాకు. సో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా చేస్తారు. నాకు మాత్రం జస్ట్ నేను ఇప్పుడు ఇండియనే ప్రిఫర్ చేశాను కాబట్టి ఇండియన్ డిజైన్ వేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అరబిక్ డిజైన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Telugu One Fashion. Bye bye.